ఇందిరాగాంధీ ఆ రోజు పీఓకే మీద ఎందుకు కండిషన్లు పెట్టలేదని ఎంపీ రఘునందన్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి చేసిన మొట్టికాయలకు రఘునందన్ మతి భ్రమించిందని, అందుకే ఆయన తన రాజకీయ భవిష్యత్ కాపాడుకునే క్రమంలోనే ఏవేవో మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. ఇందిరాగాంధీ మా గొప్ప నాయకురాలు, ఈ దేశానికి ఇది చేస్తుంది అది చేసింది అని చెప్తారు కదా. మరి అప్పుడు సుమారు 90,000 మంది సైనికులు కదా పట్టుబడ్డది. మరి ఆ రోజు పీఓకే మాకు ఇస్తేనే ఈ సైనికులను ఇస్తామనే కండిషన్ ఎందుకు పెట్టలేదు? దానికి కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. దేశంలో 3-4 ఎలక్షన్స్లో కంటిన్యూస్గా గెలిపించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కంటే రాహుల్ గాంధీ గొప్ప నాయకుడా? 3 జనరల్ ఎలక్షన్స్లో కంటిన్యూస్గా పార్టీని ఓడగొట్టి 3 ఎలక్షన్లో వచ్చిన సీట్లు ఎన్ని అంటే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఉన్న సీట్లు లేనటువంటి నాయకత్వంలో పీఓకే వస్తుందా? నువ్వేదో మొన్న కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసిండు కదా అని మాట్లాడుతున్నట్టు. మన కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసినట్టుంది కదా, రఘుకి డైరెక్ట్ ఇండైరెక్ట్ వేసినట్టున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన పాపం ఇప్పుడు ఆయన రాజకీయ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గురించి కామెంట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేస్తున్నాడు. కాశ్మీర్ అంటాడు, కన్యాకుమారి అంటాడు, తెలంగాణ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆ మొట్టికాయలకు మధ్య భ్రమించినట్టుంది రఘునందన్కి.